అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ప్రస్తుత రోజుల్లో అయితే మరి ఎక్కడ చూసినా మర్డర్స్ ఇట్లా అయితే జరుగుతున్నాయి ఈజీగా. అంటే భర్తను భార్య చంపేయడము, భార్యను భర్త చంపేయడం అనేది చాలా అయితే జరుగుతున్నాయి. ప్రియుడు కోసం చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అట్లాంటివి అయితే జరుగుతున్నాయి. మరి ప్రస్తుతం అయితే ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మరి రెగ్యులర్గా మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము, వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే ఈ హత్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే జరుగుతున్నాయి. మరి అన్నంలో విషం పెట్టడం కావచ్చు, లేదంటే డ్రమ్ములో కుక్కీ కావచ్చు, లేదంటే మరి విషం పెట్టి కావచ్చు. సో ఇట్లా పలు సందర్భాలుగా అయితే ఎవరైతే భర్తలు ఉంటారో మరి వాళ్ళకు సంబంధించిన భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ప్రియుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహకారంతోనైతే చంపిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. సో మరి ఇలాంటిది ఒక సంఘటన అయితే మధ్యప్రదేశ్లో అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ అబ్బాయి అమ్మాయిని చంపేసింది అనమాట. సో ఆమె ప్రియురాలు. సో ఆమె ప్రియురాలు వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందని చెప్పేసి ఆయన అనుమానించి సో ఆ విధంగా అయితే చంపిండు. చంపిన తర్వాత పోలీస్ స్టేషన్కి అయితే పోయిండు. అక్కడైతే మరి ఆ నిజం ఒప్పుకొని అయితే లొంగిపోయిండు. సో దీని గురించి నా పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. అది ఎక్కడ జరిగింది ఏంటని కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం. సో ఇతనే అనమాట. మరి చంపిన వ్యక్తి అయితే ఇతనే. ప్రియురాలిని డ్రమ్ములో ముంచి హత్య చేసిన ప్రియుడు. మీరట్లో ప్రియుడు సహాయంతో మహిళ తన భర్తను హతమార్చిన ఘటన మరొక ముందే మరొక సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందని ప్రేయసి కాళ్ళు చేతులు కట్టేసి నీటితో నిండి ఉన్న డ్రమ్ములో ముంచి హత్య చేసిన ప్రియుడు. మధ్యప్రదేశ్లో దేవాస్ జిల్లాలోని ఓ ఇంట్లో నీటి డ్రమ్లో లభ్యమైన యువతి మృతదేహం. దేవాస్ జిల్లాలోని కాలేజీకి వెళ్ళి తిరిగి రాని లక్షిత చౌదరి అనే యువతి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ క్రమంలో గురువారం పోలీసుల వద్దకు వెళ్ళి తానే లక్షితను హత్య చేశానని చెప్పి లొంగిపోయిన మోను అనే యువకుడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, కానీ ఆ అమ్మాయి మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో హత్య చేసినట్లు తెలిపిన నిందితుడు. తమ నివాసానికి వచ్చిన లక్షిత కాళ్ళు చేతులు కట్టేసి నీటిలో నిండి ఉన్న డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు తెలిపిన నిందితుడు. దీంతో మోను నివాసానికి వెళ్ళి డ్రమ్ములో కాళ్ళు చేతులు కట్టేసి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మహిళా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సో చూసిరు కదా. సో మరి మోను లక్షిత అనే ఇద్దరు వ్యక్తులు అయితే వాళ్ళైతే ప్రేమించుకున్నారు. ప్రేమించుకునే క్రమంలో ఏం జరిగింది, మరి సాఫీగా నడిచిపోతున్న క్రమంలో మోను ఎవరైతే ఉన్నారో లక్షిత అనే అమ్మాయిని అయితే హత్య చేసిండు. మరి హత్య చేసినందుకు కారణాలు ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఎవరైతే లక్షిత ఉన్నారో వారికి వేరొక వ్యక్తితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి ఆయన ఆరోపణ. సో ఆ ఆరోపణతోని మరి ఆమెను ఇంటికైతే పిలిపించి ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి డ్రమ్ ఉంటుంది కదా, డ్రమ్ములో వేసి అందులో ఫుల్గా వాటర్ నింపేసి అందులో వేసి చంపేసిండు. పోలీసుల ఎదుట కూడా లొంగిపోయిండు. సో ఇట్లా జరుగుతున్నాయి ఆ సంఘటనలు. మరి ఆ అమ్మాయి నిజంగా అక్రమ సంబంధం పెట్టుకుందా? ఒకవేళ పెట్టుకుంటే కనుక నువ్వు చంపాల్సిన అవసరం ఏముంది, ఆమెను వదిలేసి అయిపోతుంది. లేకపోతే లీగల్గా చట్టం ఎట్లా చెప్తే అట్లే ఉంటుంది. అంతేగాని చట్ట వ్యతిరేకంగా మనం ఎట్లా పోతాం? ప్రతిదానికి చంపుకుంటూ పోతే అసలు ఈ భూమి మీద ఎవరు మిగిలరు. అసలు చావే ప్రతిదానికి పరిష్కారం అయితే కనుక ఈ భూమి మీద ఎవరు మిగిలరు. ఇట్నే చంపుకుంటే ఇట్నే వెళ్ళిపోతారు. నీకు నచ్చకపోతే వదిలేసి, లేదంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. చంపే రైట్ మనకు ఎవరిచ్చారు? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపడం అనేది ఎందుకు? అసలు ఎక్కడ పోతుంది ఈ సమాజం అనేది చాలా కొన్ని సంవత్సరాల నుంచి అర్థమవుతలేదు. మరి రెగ్యులర్గా మనకి ఎక్కడ చూసినా కానీ ఇవే వార్తలు, ఇవే చక్కర్లు అయితే సోషల్ మీడియాలో. భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, లేదంటే పిల్లల్ని చంపడం, పిల్లలను కూడా చంపుతున్నారు. ఆఖరికి ప్రియుడు మోజులో పడి చిన్న పిల్లలను చంపిన సందర్భాలు కూడా మనమైతే చాలా చూసినాం, వార్తలలో కూడా మాట్లాడుకున్నాం. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేదే చాలామందికి సైకలాజిస్టులకు కూడా అర్థం కాని విషయం. నిజంగా మరి ఒక వ్యక్తి కోసం నచ్చకపోతే మనం వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అంతేగాని చంపడము, మరి చట్ట వ్యతిరేకమైన పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి అయితే ఆలోచించుకోవాలి. మొత్తానికైతే అతను పోలీస్ స్టేషన్కి అయితే పోయిండు. పోలీసులు అయితే అతని మీద కేసు అయితే నమోదు చేసిండు. ఇప్పుడు పోయి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది అంతే. అంతే ఇప్పుడు నీకు నచ్చకపోతే వదిలేసి ఉంటే అయిపోతుంది అంతే. ఆ చంపడం ఎందుకు? ఇప్పుడు చంపినావు, కేసు అయిపోతుంది, లోపల కూర్చుంటాం అంతే. ఇంకేముండదు. సో ఇట్లాంటివి మాత్రం ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో అయితే మేము వార్తల్లో చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటివి ప్రతిరోజు చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి జోలికి వెళ్లకుండా వీటికైతే దూరం ఉండాలని చెప్పేసి అయితే మీడియా పరంగా అయితే మనమైతే కోరుకుందాం. ఇంకా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.